KK Virat Urology, Maternity and General Medicine Super Speciality Hospital, Civil Hospital Road, Dr. Vidhi, Karimnagar. So we రెండు కూడా అయితే వారం రోజులను 2 రోజులలో ఒకటి వారం రోజులలో ఒకటి ఈ ఆదిత్యాల బేస్మెంట్ దగ్గర రాదు వాడితే అది విజిట్ కంపెనీ పట్టుకొని ఆడికి వెళ్ళాలి. వాళ్ళు శాంక్షన్ అప్పుడు ఉన్నారు కదా, మిగతా టైం లోపల కూడా మీకు సపోర్ట్ చేయాలి ఉంటుంది. అందులో అడిగేది వాళ్ళు చెప్పినా చెప్పకుండా అది నాకు అఫీషియల్గా చెప్పలేదు కానీ ఉంటుంది కదా, స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. మరి ఎందుకు ఆల్రెడీ చేసుకుంటానికి వాళ్ళకి ఇచ్చి వీళ్ళు సెకండ్ ఫేజ్ తీసుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళు బ్లాక్ చేసి వేరే వాళ్ళు కావాలని అంటే వాళ్ళకి దొరుకుతుంది. 10 రోజులు గ్యాప్ కదా, ఆల్మోస్ట్ నెక్స్ట్ మండే రావాల్సింది, ఆ తర్వాత మండే వస్తుంది. ఒక హాఫ్ డే ముందు చేసుకున్నామంటే మీకు 1 వీక్ ముందు వచ్చింది. సో మీరు సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే వాళ్ళకి 1 వీక్ ముందు పెద్దలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ముందు మొదలు పెడతారు కదా, నెక్స్ట్ వర్క్ మనకే ప్రోగ్రెస్ వస్తుంది అని అది చేయాలి. తర్వాత ఇది పాజిటివ్. రెండోది లిమిటెడ్ నెంబర్ ఉన్నారండి, 131. మీరు ఏదో ఒక రీజన్ చెప్పి చాలా చెత్త చాలా నటినెస్ ఓపెన్ ప్లాట్స్ని ఎవరు కూడా ఓనర్షిప్ తీసుకోవట్లేదు. ఓనర్స్ ఎక్కువ ఉంటున్నారు, అక్కడ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లాగే లాక్డ్ హౌసెస్ ఉన్నాయి, ఆ లాక్డ్ హౌసెస్లో కూడా రకరకాల కంటైనర్స్ ఉంటుంది, అక్కడ కూడా ఉండే అవకాశం. అట్లాగే సగం కూలిన ఇల్లు ఉన్నాయి, ఆ ఇళ్లలో కూడా చాలా కంటైనర్స్ ఉంటాయి, అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే టైర్ షాపులు ఉన్నాయి, ఆ టైర్ షాపులలో టైర్స్ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు, అక్కడ కూడా ఉంటుంది. అలాగే ఓపెన్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే చెత్త రకరకాల చెత్త పడిస్తూ ఉన్నారు, అంటే తినడానికి పోతున్నారు, తాగడానికి పోతున్నారు, బాటిల్స్ పడిస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ పడిస్తూ ఉన్నారు, కప్పులు గ్లాసులు ప్లేట్లు అన్నీ పడిస్తూ ఉన్నారు ఓపెన్ ప్లేసెస్లో. అక్కడ కూడా ఎవరు కూడా ఓనర్షిప్ తీసుకోవట్లేదు, అక్కడ కూడా మేము మా వైపు నుంచి ఏంటంటే ఫ్రైడే రోజు కానీ వేరే రోజుల్లో కూడా ఇల్లు వెళ్ళి మరీ జనాలకు అవగాహన కల్పిస్తున్నాం, ఇంటి పైకి చూస్తూ ఉన్నాం. ఇళ్లలో జరిగే యాక్టివిటీ, వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీ మేము అవేర్నెస్ ఇస్తున్నాం. కానీ ఓపెన్ ప్లాట్లలో డ్రైన్స్లలో చెత్త సేకరించి డిస్పోజ్ చేయడం కానీ, ఓపెన్ చాలా ప్లేసెస్లో కానీ, పాత ఇళ్లలో కానీ, లాక్ హౌసెస్లో కానీ చూపిస్తాం. ఆ యాక్టివిటీ చేయలేకపోతుంది, అక్కడికి సహకారం వస్తుంది. అలాగే వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కూడా ట్యాప్స్ ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో ఆ లీకేజెస్ అన్నీ కూడా వాళ్ళు కంటెంట్ చేసే ప్రయత్నం రూరల్ సప్లై వాళ్ళు, రూరల్ వాటర్ సప్లై వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే మరొక ఫిల్ చేయడమా, లేకపోతే కనీసం ఆయిల్ బాల్స్ వేసేసి ఆ వాటర్ స్టాగ్నేషన్ మీద దోమ పెరగకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చెరువులలో గంబూజీ ఆఫీస్ వేసే అవకాశం ఇస్తున్నాం. గంబూజీ ఆఫీస్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇంటెంట్ పెట్టుకుంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. అన్నారా వీలైనంత మందికి ఏమేమి ఇప్పించారు. పాత ఇల్లు ఉంది, బౌండరీస్ ఎవరు అవుట్ సైడ్ ఉంది, 14 ట్యాక్స్ ల్యాండ్ మీద ఏరియా ఉంటుంది. ఎంత వస్తుంది మీకు? మరీ తక్కువ, 390 360 కూడా చాలా తక్కువ. వాళ్ళు కూడా స్లాబ్ అయినాక వాళ్ళు కాదు, ప్లింత్ బీమ్స్ వేయాలి మనకి. మళ్ళీ మనం వచ్చినప్పుడు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్కి ఐడెంటిఫై చేయాలి మనం ఇందులో. తర్వాత మొదలు వచ్చిన ప్లింత్ బీమ్స్ 2 to 5 inches ప్లింత్ ఉంది. సో బేస్మెంట్ ఎప్పుడైంది ఇది? అన్ని బేస్మెంట్ మేస్త్రి సార్ మేస్త్రి సార్ మాకు 3 నెలలు పట్టింది, 3-4 నెలలు. ఏమన్నా ఇష్యూ ఉందా? అయిపోద్దా? అయిపోద్ది. వీళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చింది ఏమన్నా? లక్షల కన్నా కట్టుకోలేదు.
సరే ఉందండి మీరు పెట్టిన మంచిది, కానీ మీరు బయట ఉన్నప్పుడు సూటబుల్ ప్లాన్స్ పెట్టుకుంటారు. తర్వాత ఈసారి సైట్స్ అన్నీ ఫిజికల్గా తిరగండి. మీకు నాకు వెళ్ళినప్పుడు లేదంటే అదే పని పెట్టుకుని అటు వేరే పనులు చేసుకుంటారు. ఫైనల్